నమస్తే. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. మనం మొదటి నుంచి అనుకుంటున్నట్లే నేను ఎప్పటినుంచో చెప్తున్నా. నేను సవాళ్ళు చేశాను మీడియా వేదిక ద్వారా. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని పుట్టిముంచి నరేంద్ర మోడీ, చంద్రబాబులతో కలిసి ఖచ్చితంగా ఆహ్, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చూస్తా ఉన్నాడని నేను చెప్పాను. అందుకే ఈ మధ్య 6 గ్యారంటీలలో ఘోరమైన వైఫల్యం. శాంతి భద్రత విషయంలో ఘోరమైన వైఫల్యం. తెలంగాణలో చిన్న పిల్లోడినైనా కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలో అది చెప్పగలుగుతాడు. ఎందుకంటే అడుగడుగున వైఫల్యం కనపడతా ఉంది. ఈ వైఫల్యాలన్నిటికి కారణం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే చంద్రబాబు గారి, మోడీ గారి కనుసన్నల్లో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని పుట్టిముంచే కార్యక్రమం చేస్తారు. ఇది బీజేపీ ఆడుతున్న జగన్ నాటకం. ఈ విషయము రాహుల్ గాంధీ గారికి కూడా అర్థమైంది. కానీ వాళ్ళకి పట్టుమని 2 రాష్ట్రాల లోపల ఇక్కడ అంటే సౌత్ ఇండియా లోపల కర్ణాటకలో ఇక్కడే అధికారంలో ఉంది. ఈ 2 రాష్ట్రాలే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వారికి పార్టీ యంత్రాంగం నడవడానికి కావాల్సినటువంటి ఖర్చులు ఇస్తున్నారు ప్రతి నెల. వీళ్ళు నేను విన్నదేందంటే 500,00,00,000 నుంచి 1,000,00,00,000 తెలంగాణ నుంచి పోతా ఉన్నాయి. అక్కడ బెంగుళూరు నుంచి కూడా 500,00,00,000 నుంచి 1,000,00,000 పోతున్నాయి. వాటితోనే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నడుస్తా ఉంది. కాబట్టి ఆయనకు గత్యంతరలేని పరిస్థితి. ఇంకొకటి అప్పుడు ఆయన అహ్మదాబాద్ కోర్టు లోపల ఆయన జైలుకు పోవాల్సిన పరిస్థితి ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చిండే. దాని నుంచి ఓవర్‌కమ్ కావడం కోసం ఇక్కడ ఒక పెద్ద కాన్స్పిరసీ ఉందంటే డైరెక్ట్ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారితోని కొలాయిడ్ అయిండా అంటే కలిసి పనిచేస్తుండా అనేది కనిపిస్తా ఉంది. ఇప్పుడు మనం మొన్న విచిత్రమైన రాజకీయాన్ని కేరళలో చూసాం. అదేవిధంగా తమిళనాడులో చూసాం. వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది. ఇక తెలంగాణలో అయితే ఖచ్చితంగా 100% ఇప్పుడు బండి భగీరథ విషయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా దాదాపు ఆ పిల్లవాడు 9 రోజులు అబ్స్కాండ్ అయినా కూడా పోలీసులు చూసి చూడనట్టు పోయారు. అసలు ఆ విషయంలో అంత సీరియస్‌నెస్ కనపడలేదు. నిన్నటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్‌లో కూడా చిన్న పిల్లాడి విషయంలో ఇట్లా చేస్తారా? చిన్న అమ్మాయి విషయంలో ఇట్లా చేస్తారా? అని మాట్లాడుతున్నాడు తప్ప కేసు యొక్క తీవ్రత, పోక్సో కేసు తీవ్రత, దాని మీద ఈ బీజేపీ వాళ్ళు ఇట్లా చేస్తున్న దాన్ని అంత చండాలాన్ని ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎట్లా ఎదుర్కోవాలో దేశవ్యాప్తంగా ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా మైలేజ్ ఇచ్చేటువంటి అంశాన్ని కూడా పక్కన పెట్టిందంటే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే కార్యక్రమం ఖచ్చితంగా కనబడుతుంది. ఇంకెందుకు సాక్షాత్తు బహిరంగ సభా వేదికలోనే మోడీ గారు పిలవడం, నువ్వు వచ్చి నాతో కలిసి పనిచేయి, నేను కావాల్సినంత హైట్స్లోకి తీసుకెళ్తా, నువ్వు ఏదైతే స్థానం కోరుకున్నా ఆ స్థానానికి తీసుకెళ్తా అంటే ఇంకా ముఖ్యమంత్రి పొజిషన్ కంటిన్యూ కావడం, లేకపోతే కేంద్ర స్థాయి లోపల మంత్రిని చేస్తానని ఆ భయం ఇవ్వడమే కదా. నువ్వు ఏం కోరుకుంటున్నావు నేను అది చేస్తా అని చెప్తున్నాడు మోడీ గారు. దానికి నేను నవ్వుతూ సమాధానం చెప్తున్నాడు తప్ప మరి ఇమ్మీడియట్గా ఈయన తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి బీజేపీని వ్యతిరేకించే వ్యక్తి అయితే ఇమ్మీడియట్గా దాన్ని ఖండించాలి కదా. మేము కలిసి పనిచేసేది ఏంది ప్రభుత్వం, మీది కేంద్ర ప్రభుత్వం, మా రాష్ట్ర ప్రభుత్వం, ఆ విషయం లోపల మా హక్కుల కోసం పోరాడతామని చెప్పాలి. కానీ మేము కలిసి పనిచేస్తామంటే నవ్వడం ఏంటి, చేయడం ఏంటి? ఈయన యొక్క పనితీరు కూడా అట్టే కనపడుతుంది కదా. సాక్షాత్ కేంద్ర మంత్రి కొడుకు మీద, హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మీద వచ్చినటువంటి దాన్ని కూడా ఇతను సరిగ్గా హ్యాండిల్ చేయలేక చేతులెత్తేసిన వ్యవహారం. ఇవన్నీ ఒక పక్కన పెడితే అంటే ఈయన ఖచ్చితంగా 100% మోడీ గారు, చంద్రబాబు గారి కనుసన్నలో పనిచేస్తున్నాడు. ఒక్క విమర్శ లేదు. కేంద్ర ప్రభుత్వం మీద ఒక విమర్శ లేదు. పక్క రాష్ట్రం మీద పోరాటం లేదు. నీళ్ళని తీసుకపోతున్నా కూడా, వాళ్ళు దోచుకొని పోతున్నా కూడా దాని మీద స్పందన లేదు. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకో రెండో ఎత్తు ఒక్కొక్కరిని కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ వాళ్ళు అంటే నరనరాన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు వంట పట్టించుకున్నటువంటి నాయకులు ఒక్కొక్కరిని కాంగ్రెస్ పార్టీ నుంచి గెంటేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఏ స్థితికి తీసుకొచ్చిందో తెలంగాణలో అదే స్థితికి తీసుకొచ్చడానికి మోడీ గారి, చంద్రబాబు గారి అసైన్మెంట్ ప్రకారం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తాడు. జీవన్ రెడ్డి గారిని పంపించేసారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని ఆల్మోస్ట్ బఫూన్ కంటే ఇంకా హీనంగా అతని యొక్క వ్యక్తిత్వాన్ని మొత్తం చిత్రీకరించారు. ఎందుకంటే మనం చూసినాం కదా, ఎన్టీవీలో వచ్చిన కథనాలు, ఏబిఎన్లో వచ్చిన కథనాలు కోమటిరెడ్డి గారి మీద. ఆయన సైలెంట్ అయిపోయాడు ఆ దెబ్బతోని. అంటే ఆయనకు ఎన్నడూ లేనటువంటి మహిళా అధికారులతోని ఏదో సంబంధాలు ఉన్నట్లుగా చిత్రీకరణ చేసి ఆయనను సైలెంట్ చేసిరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. బట్టి విక్రమార్క గారు కూడా బురద రాసి ఆయన కూడా చల్లార్చారు. ఆయన కూడా నువ్వు గొంతెత్తకుండా చేసిరు. అంటే చిన్నారెడ్డి గారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. లాస్ట్కి ఆ ముసలాయన హనుమంతరావు అదో ఏదో అరుస్తున్నని చెప్పి ఏదో ప్రభుత్వ సలహాదారులు ఇచ్చేసి ఆయన సైలెంట్ చేసిరు. అంటే కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా పుట్టిమించారు. మధుయాస్కి గారు ఎక్కడున్నారో తెలియదు. పాపం మధుయాస్కి గారు కేంద్ర కేంద్ర కమిటీ లోపల రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉండి ఏఐసిసి లోపల ఒక కీలకమైన నేత. ఆయన సైలెంట్. ఆయన పరిస్థితి అట్నే ఉంది. వంశీ చంద్రెడ్డి ఆయన పరిస్థితి అట్నే ఉంది. పెద్ద పెద్ద నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోదగ్గ నాయకులంతా ఇవాళ సైలెంట్ అయిన పరిస్థితి. ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దొంతి మాధవరెడ్డి గారు కూడా కనీసం మంత్రి పదవి ఇవ్వలేని దుస్థితి. అంటే రకరకాల పార్టీలు మారిన కొండా సురేఖమ్మకి ఇచ్చారు. ఈ సీతక్క అసలు కాంగ్రెస్ పార్టీనే కాదు ఆమెకిచ్చారు. లాస్ట్ ఏదో చివరి దిశలో వచ్చినటువంటి ఆమెకిచ్చారు. ఇట్లా చేశారు తప్ప అసలైన కాంగ్రెస్ వాళ్ళని మొత్తం కూడా కంప్లీట్గా భ్రష్టు పట్టించేసారు వాళ్ళ రాజకీయ జీవితాన్ని. ఇవాళ
రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక అంటే నాకు తెలుసు ఆ బిగ్ టీవీ ఎవరిది, ఎందుకంటే ఓనర్ మా రిలేటివ్. బిగ్ టీవీ వెనుక ఎవరి హస్తం ఉంది, ఎవరు పెట్టి ఇచ్చిరు అదంతా నాకు తెలుసు కూడా చెప్తాను. మానస పుత్రిక అంటున్నారు రేవంత్ రెడ్డి గారు అనుముల కుటుంబం యొక్క మానస పుత్రిక బిగ్ టీవీలో ఇవాళ సాక్షాత్తు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి మీద అట్టర్ ఫ్లాప్ ప్రెసిడెంట్, ఫెయిల్యూర్ ప్రెసిడెంట్ అని కథనాలు వస్తున్నాయి. అంటే ఇదంతా ఏంది, కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పుట్టిముంచే కార్యక్రమం. పూర్తిగా పుట్టిముంచిన తర్వాత ఒక్కసారి ఏదో కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేసింది అనేది ఒక నెపం పెట్టేసి కాంగ్రెస్ పార్టీని నిష్క్రమించడం, ఇమ్మీడియట్గా స్నేహాస్తం మోడీ గారు అందించడం, ఈయన మళ్ళా కాలం కలిసి వస్తే అంటే పార్టీ మొత్తం జీలిపోయి వచ్చేస్తే అనుకూల శక్తులను కలుపుకుంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఉంటారు. ఏది చేసినా కూడా 2028లో కేసీఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా రాబోతా ఉంది. ఎందుకు అంటే ప్రజలు కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. ఈ యొక్క బీజేపీ పార్టీకి తెలంగాణ లోపల స్థానమే లేదు. బీజేపీ పార్టీని ఇక నమ్మరు. ఎందుకంటే బండి సంజయ్ ఉదయంతో ఒకటైతే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రతికూల పోరాలు ఇస్తున్నాయి. ఇవాళ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఒక జస్ట్ ఒక సర్కాటిక్ నేచర్తో పెట్టినటువంటి బోస్టన్ యూనివర్సిటీలో అవుతున్న ఒక వ్యక్తి స్టార్ట్ చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అని పెడితే, బీజేపీ పార్టీ కొన్ని దశాబ్దాలను నిర్మించుకున్నటువంటి సోషల్ మీడియా వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఓన్లీ 8 మిలియన్లు ఉంటే ఇవాళ 8-9 మిలియన్లు ఉంటే ఇవాళ ఆ కాక్రోచ్ జనతా పార్టీకి దాదాపు 10-12 మిలియన్ల సభ్యులు వితిన్ 3-4 డేస్లో చేరడం అనేది అయితే ఉందో మనం ఆలోచించాల్సిన విషయం. అంటే ప్రజల యొక్క యూత్ అంతా కూడా చాలా కోపంగా ఉన్నారు బీజేపీ మీద. ఎందుకంటే 30% యూత్కి అలా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, ఉద్యోగం లేవు, చదువుకున్నారు, అంత గ్రాడ్యుయేట్లు, ఉద్యోగ కల్పన గురించి లేదు. ఇంకా రాబోయే రోజులు చాలా క్లిష్టం కనపడతా ఉన్నాయి. నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. బతకడమే గగనంగా మారిపోయినటువంటి బీజేపీ పాలన లోపల యూత్ అంతా కూడా విసిగి చెందించారు. అంటే ఒక టర్మ్ ఇచ్చారు, 2 టర్ములు చూశారు, 3వ టర్ము కూడా ఇచ్చేశారు. 3వ టర్మ్ వచ్చినా కూడా ప్రజలు ఒరిగింది ఏం లేదు. ప్రభుత్వ సంస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసేసారు. 2,40,40,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. ఏం చేసిరో తెలియదు. ఆదాని అంబానీలకు మొత్తం కట్టబెట్టిరు. గోడి మీడియా అని అంటే మొత్తం మీడియా మొత్తం కూడా ఆదాని అంబానీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే మోడీ సిద్ధాంతాలను, బీజేపీ సిద్ధాంతాలను ప్రచారం చేయడంలో సఫలీకృతమైన ఇప్పటిదాకా. కానీ ప్రజలు ఎన్నడో ఒక రోజు రియలైజ్ కావాల్సిందే కదా. మార్పు అనేది తథ్యం. మార్పు ఖచ్చితంగా అవుతుంది. నిత్యం జరిగేటువంటిది మార్పు అనేది. 3 టర్ములు చూసిన తర్వాత కూడా ప్రజలు విసిగించారు. ఎన్ని రోజులు పనిచేస్తుంది జై శ్రీరామ్ నినాదం? జై శ్రీరామ్ అంటే పోతుందా? అసలు దేవుడి దృష్టిలో కులము లేదు, మతం లేదు, సకల మానవ జాతి, సకల జీవరాశి సమానమే. దేవుడు అనేది ప్రకృతి సృష్టించిండు. అంటే ఒక్కొక్క మతం ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటుంది అంతే. జై శ్రీరామ్ అనగానే అయిపోతుందా? మనం చేయని శ్రీరామనవమి వచ్చిందంటే ఎంత ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది గతం లోపల. వీళ్ళు వచ్చి బీజేపీలు వచ్చి మతాన్ని అంటగట్టి జై శ్రీరామ్ నినాదం అంటేసి మొత్తం మంట కలిపారు. హిందుత్వ మతాన్ని కలుషితం చేసిన పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ. మతంతో సంబంధం లేదు. నేను గతంలో కూడా చెప్పిన, కేసీఆర్ గారు యాదాద్రి టెంపుల్ ఎంత బ్రహ్మాండంగా కట్టించారు. ఒక్కరోజు కూడా రాజకీయానికి వాడుకోవడం మహాపాపం. బీజేపీలు చేస్తున్న మహాపాపం. లాస్ట్కి దుర్మార్గులు ఎంత స్థితికి వేరంటే, కొన్ని కోట్లాది మంది కొలుస్తున్న సాయిబాబా గారికి కూడా ఆయన జన్మతః ముస్లిం అని ముద్ర వేసేసి సాయిబాబాను కూడా సోషల్ మీడియా వేదిక దేశిస్తున్నారు. ఇంతకంటే మహాపాపం ఉందా? ఎంతమంది సాయిబాబా అంటే సకల మతాలను అదొక మంచి నిర్వచనం. సాయిబాబా భక్తులుగా ఉండడం అనేది ఎంత గొప్ప మహా ఆధ్యాత్మికత వస్తుంది. ఆయన మొక్కుతా ఉంటే సాయిబాబా ఎంత ప్రశాంతత ఉంటుంది. అసలు సాయిబాబా దేవుని మీద కూడా రాజకీయాన్ని కలిపారు. జన్మతః ముస్లిం అని ముద్ర వేసి. ఇది కథ. ఇంత ఘోరమైనటువంటి రాజకీయం చేస్తున్న బీజేపీ